ఇవాళ మీరు ఇంకోటి ఏంటన్నారండి, మిమ్మల్ని మీ బహుభాషా కోవిదత్వం 4 భాషలు మీరు మాట్లాడగలరని అక్కడ మీకు ఒక వస్తు ప్రదర్శనశాలలో వస్తువులను చూసినట్టు మీరు ఒకసారి తమిళ్ మాట్లాడి, కన్నడ మాట్లాడి, మరాఠీ మాట్లాడి, తెలుగు మాట్లాడి మీ నటనా చాతుర్యానికి ధన్యవాదాలు. మిమ్మల్ని తెలుగు ఓటు బ్యాంక్ ఎక్కడ ఉంటే ఆడు బీజేపీ వాడు వాడుకుంటున్నాడు, వాడుకున్నవాడికి వాడుకున్నంత, వాడుకోవడంలో ఆయన మించిన వాడు లేడు. నేను వాడడం మొదలెడితే మీరు ఎవరో మిగలరని. ఇవాళ తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము అక్కడ తెలుగు బ్యాంకు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి వాడడానికి డిసైడ్ అయ్యారు. దానికి మీరు ఇక్కడ మాకు ఆంధ్రప్రదేశ్లో దయించి నటించకండి. ఒక జాతీయ స్థాయి హోదా కలిగిన తెలుగుదేశం పార్టీయే 10 మెట్లు దద్దర కిందకు వచ్చి ప్రాంత పరిరక్షణ కోసం ప్రాంతీయ పార్టీగా వాళ్ళు తెలుగు రాష్ట్రంలోనే కక్కడొక్కలు తినుకొని నాన్న తెప్పలు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను అక్కపాకి పుట్టి 4 ఆదివారాల్లో మీరు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కంప్లీట్ చేసి ప్రాణాలు దిగించి చేయూత పథకంలో తెలుగుదేశం బీజేపీ లేకపోతే దిక్కు దివానాలని మీకు ఇవాళ మీరు 21 స్థానాలు గెలిచి జాతీయ భావజాలలో మా వాళ్ళు చచ్చిపోతారు, ఉరెట్టేసుకుంటారు. భగత్ సింగ్ గారు ఈ ఊరికరా పకోడీ కబుర్లు చెప్తారు. మీరు ఏం మాడతారు? మీరు నాకు అర్థమవుతుంది. తలా తోక ఉందా? జాతీయ పార్టీ హోదా సంతరించుకుని మీరు గెలడానికే ముక్కుతో మూలుగుతూ 2 ఎంపీలు గెలిచారు. మీ వల్ల జాతీయ ప్రభుత్వం అంటారు. సరే, మీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన వాళ్ళతో జాతీయ ప్రభుత్వం నిలబడింది, నేను కాదంటలే దాని. కానీ మీకు జాతీయ భావాలండి. అసలు మీ పార్టీలో ఉన్న వాళ్ళకి మీరే సముచిస్తాను ఇవ్వకుండా వాళ్ళు అక్కడ బార్టర్ సిస్టంలో తెలుగుదేశం నుంచి అధికారం కోసం మీరు రండి, మనం ఇస్తాం, మీరు మేము అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమా ఆట ఆడుకుంటాం. మీరు సడన్గా దీంట్లోంచి మీరు ఒక సర్వసంగ పరిత్యాగుల్లా మాట్లాడి ఏదో సనాతన ధర్మ పరిరక్షకుల్లాగా అబద్ధాలు మాటలు, అలాగే రాజకీయ క్షేత్రంలో ఈ మీరు తప్ప ఇంకెవరికైనా 40 సంవత్సరాలు లెగసి ఉన్న తెలుగుదేశం పార్టీకి ఏంటి తెలీదు. మీరు క్షణక్షణం భయపడుతున్న వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఏం మాడుతుంటారో మీకే తెలియాలా? ఎందుకు అంతలా ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ, జనసేన సభ గురించి మాట్లాడాలి. లేదంటే మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, ఇంకో 10 ఏళ్ళు అధికారంలో ఉండాలి, దానికి ఇలా ప్లాన్ చేయండి, కార్యకర్తలందరూ నాయకులతో మమేకం అవ్వండి, ఈ ప్లాన్స్ చేయండి, ప్రజల్లో ఉండండి అని మాట్లాడాలి కదా. అవేం లేకుండా నేను 11 ఏళ్ళు ఉన్నాను, మిమ్మల్ని 11 స్థానాలకు పట్టించాను, లేదంటే మీ ఇంకో 30 ఏళ్ళు మీది అదే పరిధి, నిద్రపోతా ఉండండి, కలలో ఉండండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్కి అన్ని మాటలు మాట్లాడటం? ఆవులు ఒక సింహం కథ తెలుసు కదా మీకు, ఆవులు పులి అదే చెప్తారు. 4 ఆవులు కలిసి ఒకసారి పులిని చంపే, అదే చేశారు ఈసారి. పులి ఎప్పుడు పులే కదా, చంపింది మీరు పులినే, మీకు అర్థమవుతుందా? కానీ ఒరిజినల్గా ఇండివిజువల్గా ప్రతి ఆవుకి పులి అంటే భయం ఉంది కదా, అదే నేను సభ సారాంశం. మీరు గమనించుకోండి. ఫస్ట్ మనం చిన్నప్పుడు చదువుకున్న 4 ఆవులు కలిసి ఒక పులిని చంపే, 4 ఆవులు విడిపోయిన తర్వాత పులి వచ్చి తినేసింది. మిమ్మల్ని 2014, 19లో మీ ఇద్దరిని తినేసినంత పని చేసిన మిమ్మల్ని అయితే ఖచ్చితంగా తినేసాడని చెప్పాలి. అప్పుడు ఆ టైంలో చాలా లిమిటెడ్ ఓట్ 19. ఆ భయం మీకు ఎప్పటికీ ఉంది. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తున్నారు? నూరా 4 ఆవుల్ని కలిపి ఒకసారి వచ్చి దా పులి అన్నారు, పులిని చంపారు. అదే 11 స్థానాలు. కానీ మీకు అంతరాత్మ ఏడు ఘోషిస్తుంటుంది, రేపొద్దు నీరు తెలుగుదేశం కూడా మనకు మరతెట్టేసిన, బీజేపీ కూడా మరతెట్టేసిన, మన పరిస్థితి ఏంటి? కానీ ఇప్పుడు మేకపోతే గంభీర్యం, దానికి తోడు తలా తోకలేని తమ్ముడు. ఎవరు మాడమన్నారు? ఇదే చింతలపూడి గారిలా వర్మగారు చేయించుంటే, పక్కకెళ్ళుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది 40 సంవత్సరాల అనుభవం ఉన్న తెలుగుదేశం యొక్క పార్టీ పొత్తు విధానానికి కట్టుబాటు. వీళ్ళు నడమంత్రపు సిరి మెట్టలాడిపోతే ఏమవుతుంది? నేను నిన్న చూసాను ఆ రిజల్ట్ పిఠాపురానికి సంబంధించి. ఒక్క వర్మ గారి వల్ల, అంటే ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఆయన సామాజిక వర్గం కావచ్చు, ఆయన తిరిగి కావచ్చు, దాదాపు 40,000 ఓట్ బ్యాంక్ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఆబ్వియస్లీ సార్ మీకు మాట చెప్పిన 70,000 కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి అక్కడ. బట్ మీ అన్నీ అక్కడికే కన్సల్టేట్ అవ్వక సార్. ఆవిడ గీతమ్మ కూడా ఖచ్చితంగా ఆవిడ సామాజిక వర్గమే కదా. అక్కడ ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే దొరబాబు వచ్చిన తర్వాత వైబ్రేషన్స్ అని చెప్పే కదా, దట్స్ వాట్ ఇట్ ఈస్. దొరబాబు చేంజ్ చేశాడు. ఇప్పుడు మీకు ఒక్కడైనా సరే మనోడు మనకు కనపడగానే అవతలోడు పైవాడు అయిపోతాడు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. దీనివల్ల ఆదిలోనే అంశపాద ఎదుర్కొంటారన్నది తర్కాణం. ఎంత అలిగితే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి జస్టిఫై అయింది మార్చిలో, గమనించుకోవాలా. అది కూడా వర్మ నోట్లో మట్టికొట్టి, ఇదే వర్మ గారు కూర్చుని ఇదే ఏబిఎన్ టీవీ ఛానల్లో కూర్చుని ఆ జీవి రెడ్డిలాగా నిస్సహాయతను ప్రదర్శించుంటే అది మళ్ళీ భారీ కదా. కానీ ఆయన ఈజ్ ఎ కమిటెడ్ సోల్ ఫర్ ద తెలుగుదేశం. ఈజ్ బీన్ దేర్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు పార్టీకి నమ్మబడ్డ సైనికులు కొంతమంది ఉంటారు, అందులో ఆయన ఒకడు. అవును, నేను 23 years నుంచి నియోజకవర్గాన్ని పణంగా పెట్టాడు సార్ ఆయన. ఇవన్నీ గమనించి అందుకే చెప్తున్నాను, మనం ఏంటి అన్నది ఇన్కన్సిస్టెంట్ బ్రదర్స్ అన్నది హెడ్డింగ్ పెట్టుకోండి. కన్సిస్టెంట్గా ఇన్కన్సిస్టెన్సీని జస్టిఫై చేస్తున్నారు, ఇదే వాళ్ళ సారాంశం.
అట్లీస్ట్ సరే నాగబాబు గారు మాట్లాడారు, నా గెలుపు కోసం కృషి చేశారు, నా గెలుపు బాధ్యతను మీ చేతిలో పెడతానని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నిసార్లు మాట్లాడారు. గెలిచిన తర్వాత కూడా మీ వల్లే నేను గెలిచానని స్వయాన ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా నాగబాబు గారు వ్యాఖ్యలు చేస్తే కనీసం ఈయన కన్సర్న్ చేసింది లేదు వర్మకి సంబంధించి ఏదో ఒక ప్రస్తావన తీసుకు ఖండించాలి కదా ఒక పార్టీ కాదండి. అధినేత. అంతమంది కృతజ్ఞతలు చెప్పుకున్నారు కదా, ఒక వర్మ గారికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పలేదు. చెప్పలేదు? అంటే దొరబాబు రాగానే ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న, అదే కదా తెలుగుదేశం ఒరిజినల్ సిద్ధాంతం. తెలుగుదేశం ఒరిజినల్ సిద్ధాంతం. జనసేన పార్టీ ఇప్పుడు చేసింది అయితే ఇది చాలా బోడిమల్లన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. కూటమి బంధం అంటే అదే కనబడుతుంది. కానీ కూటమి నిజంగా నీకేం సాయం చేసింది అన్నది చింతలపూడి వర్సెస్ వర్మ అర్థం చేసుకో.